women, I have a very soft corner for you all. Because I want to remind you, మీరందరూ తక్కువ కాదు. ఒకప్పుడు ఉండేది ఆ మైండ్ బ్లాక్, ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్ళకూడదు అని. బట్ నాకు ఎప్పుడు సంతోషంగా ఉందంటే, వెన్ ఐ సీ girls, women becoming the CEO of companies, CFOs, COOs, all of them, that gives me a lot of pleasure. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఐటీ ఉద్యోగాలకు కూడా ఆడపిల్లలు వెళ్తున్నారు. మీరు ఆ బ్యాగ్ తగిలించుకుని రోడ్డు మీద నేను చూస్తాను కొంతమంది ఆడపిల్లలు ఆ బ్యాగ్ తగిలించుకుని మగాళ్ళతో సమానంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎస్, వీఆర్ నో లెస్ అనేది నాకే అనిపిస్తుందంటే ఇంకా ఐ కెన్ ఇమాజిన్ హౌ యూత్ మస్ట్ బీ ఫీలింగ్. సో వన్స్ అగైన్ మీ అందరికి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను. మీ అందరు కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరూ ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ ఆల్ దట్, అది ఒక్క సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ హ్యాబిట్. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. యు ఆల్ షుడ్ బి ఫోకస్డ్. ఇంటికి అడుగు పెట్టామంటే మన తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు. ప్లస్ ఇట్ విల్ మేక్ యూ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్, ఎంతో కుటుంబాలు చాలా దూరం అవుతున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, సగం సేపు ఆ ఫోన్లో మునిగి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తప్పదు, యూ నీడ్ అ ఫోన్, సెల్ ఫోన్, బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ద యూత్. అండ్ ఇంకొకటి, డ్రగ్స్, గంజాయి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది యువకుల్ని, యువతుల్ని, ఐ మీన్ ద ఉమెన్ ఫోక్ని కూడా నాశనం చేసేది డ్రగ్స్, గంజాయి. డోంట్ గెట్, మీరందరూ చాలామంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, ఎందుకంటే దాంతో మీ జీవితాల్ని నాశనం చేసుకుని, నాశనం చేసి దాంతో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు, మూట కట్టుకుంటారు మీ దగ్గర నుంచి అది లాక్కుని. ఆ గంజాయి తీసుకుని మీరు చాలా ఇన్నుంటారు, మీరు యంగ్స్టర్స్, మీరు చాలా చూసి ఉంటారు కూడా. దే లాట్ ఆఫ్ రేప్స్, లాట్ ఆఫ్ other things going on in this society because of drugs. Drugs has become a big menace in the society. So I request all the youth to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గంజాయి గురించి. అండ్ దెన్ మీకు ఒక రోల్ మోడల్ అనేది మీరు పెట్టుకోవాలి జీవితంలో. ఆ రోల్ మోడల్, ఆ మనిషి ఎట్లా కింద నుంచి పైకి వెళ్ళాడు అతను ఆర్ ఆ లేడీ కానీ, వాళ్ళు దేంతో వీళ్ళు జీవితాల్లో వాళ్ళు అనుకుంది అచీవ్ చేశారు, అదే మనం ఫాలో అవుదాం. అదే ఫాలో అవుతే మమ్మల్ని ముందుకి తీసుకెళ్తుందని ఆ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా, మా నాన్నగారు, ఆయన పాలు అమ్ముకుని పొద్దున పూట తల్లిదండ్రులకి ఆయన హెల్ప్ చేసేవారు, పాలు అమ్ముకునేవారు. పాలు అమ్మిన తర్వాత ఆయన స్కూల్కి వెళ్ళేవారు, అట్లానే కాలేజ్కి వెళ్ళేవారు సైకిల్ తొక్కుంటా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా అంతే. ఆయన కూడా అట్లానే రోజు 7-10 కిలోమీటర్స్ ఆయన నడిచి, ఆయన స్ట్రీట్ లైట్స్ కింద, అప్పుడు కరెంటు ఉండేది కాదు,
ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు. సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని. ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా ఐ మీన్ నాట్ ఫ్రీ, విత్ యువర్ హార్డ్ వర్క్, రెస్పెక్ట్ దట్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్. సో మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ యు ఆల్, మిమ్మల్ని అందరినీ కలిసి నాకు తోసింది మీకు చెప్పటానికి వచ్చాను. ఒక టీడీపీ తరఫు నుంచి కాదు, ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ యూ సమ్ మోటివేషన్, ఎస్పెషలీ టు ద గర్ల్స్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు అడుగుతారేమో, అట్నుంచి క్లాప్స్ లేవు నాకు, బికాస్ గర్ల్స్ అనేసరికి బాయ్స్ వాళ్ళు ఏం క్లాప్ చేయట్లేదు, వాళ్ళు కోపంగా ఉన్నట్టు ఉన్నారు. ఒక తల్లిగా వచ్చాను మీ అందరికీ. ఓకే, యు ఆర్ హ్యాపీ? వాట్ నేను లోకేష్కి ఏం చెప్పేదాను అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, మిమ్మల్ని అందరికీ గుర్తు చేసి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ యాజ్ అ ఎల్డర్లీ పర్సన్గా తీసుకోండి, ఎట్లా అయినా నన్ను తీసుకోండి. ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ అడ్వైజ్ ద యూత్ అండ్ టెల్ దెమ్ how to mold their lives and how to take it forward. No one will be with you. At the end, you will be for yourself. So ikkadiki vachina andarki students, andarki faculty members ki, principal, and I thank one and all of you who has been here. Thank you very much. Thank you.